పాపము చేయి వాడెవడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. ఆ ముందు మాట ఏమని చెప్పబడుతుంది? 5వ వచనంలో మనం చూస్తున్నాం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. దేవునికి స్తోత్రం చెప్తామా? యేసు ప్రభు వారు భూలోకముకు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు వారు భూమి మీద ఎందుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు? యేసు ప్రభు వారు రావడానికి కారణాలు, ఒక కారణం మనం చూస్తున్నాం. పంచేంద్రుల గురించి మనం చూసాము, ఎవరిని విన్నాము. అలాగే పంచభూతాల గురించి మనం విన్నాము, పంచలోహాల గురించి విన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మన కొరకు పంచకాయాలు పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత ఉంది. ఆయన ఆ పంచకాయాలు పొందడం బట్టి మన పాపం నుంచి ఏమంటారు? విమోచించబడుతున్నాం, క్షమించబడుతున్నాం. ఆయన కార్చిన రక్తం మనని పరిశుద్ధంగా మారుస్తుంది, పవిత్రంగా మారుస్తుంది, నీతిమంతులుగా తీరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన చదివిన మాట జాగ్రత్తగా గమనిద్దాం. ఏమంటున్నాడు? యేసు ప్రభు వారు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మతాన్ని స్థాపించడానికి ప్రత్యక్షమయ్యాడా? కొందరంటారు ఆ మతం రానుండి, ఆ మతంలో నేను ఉండనుండి, ఆ మతం. ఇది మతమా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు పుట్టాడు? కారణం ఏంటి అంటే ఆయన మనను ధనవంతులుగా చేయడానికి కూర్చున్నాడని మనం నేర్చుకో. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే కనుక ఇంకో మాట, ఆయన పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంటది 3వ అధ్యాయము రోమ పత్రికలో మనం చూస్తే కనుక 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ దేవుడు మహిమని ఇవ్వడానికి వచ్చాడు, పాపమును తీయడానికి వచ్చాడు, మన పాపం నుంచి విమోచించడానికి వచ్చాడు, పాపమును భరించడానికి వచ్చాడు, పాపం నుంచి విడుదల చేసి విమోచించి క్షమించి మన నిత్య ఇవ్వడానికి ఆయన ఈ లోకమునకు ప్రత్యక్షమాయను. ఆయన ఈ లోకమునకు వచ్చాను. ఆయన ఈ లోకమునకు బాలైనటి యేసుడుగా వచ్చాను, నరావతారిగా ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పాపములు తీసివేయడానికి వచ్చాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, నీవు యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నావు? యేసు ప్రభు వారు ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అనుకుంటున్నావేమో. మతం స్థాపించడానికి కానీ కాదు. ఆయన వచ్చింది నీ పాపము, నా పాపము, మన పాపాలన్నింటినీ కూడా మోసుకొని పోవడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకని జన్మించాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు ఆయన? లోక పాపాలను మోసుకొని